శ్రీ దత్తాత్రేయ దత్త గురుదత్త గురు చరిత్ర 7వ అధ్యాయం. నామధారకుడు సిద్ధియోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం వివరంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రానికి ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధియోగి ఇలా చెప్పారు. పూర్వము ఇక్షాక్ష వంశములో మిత్రుసహుడు అని పేరు గల రాక్షసుడు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసుని చూశాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసు నేల కూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస సమయాన ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి నమస్కారం చేసి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడవుతావు అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రతమైన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనంటూ మహాపాపమని హెచ్చరించింది. ఆ శాప జలాన్ని తన పాదాలపైన పోసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠ శాపం పరణ బ్రహ్మ రాక్షసుడి పై కారణం కల్మషపాదుడనే పేరు గ్రహించాడు. అప్పుడు శాప విముక్తికి మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మ, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షస సత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అతడి క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటుండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతనిని ఎప్పుడు వెంటాడుతూనే ఉండేది. ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు. అందుకు బ్రాహ్మణుడి భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతడి రాకకి భార్య ఎంతో ఆతురతో ఎదురు చూస్తూ ఉంది. ఆమెను చూస్తే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ శాప విముక్తికి తీర్థయాత్రలు చేశారు. మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించారు. తమ విషాద గాథ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు. పాపాలన్నిటినీ పారదోలి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకు నిన్నేం చేయగలదు? ఆ క్షేత్రంలో నీరంతా పుణ్యతీర్థమి. అక్కడ శిలలన్నీ శివలింగాలి. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిది ఏమున్నది? ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపి విషయం ఒకటి ఉంది. నేను అక్కడ చూచినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసాన్ని తీసుకుపోవడానికి శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారు ఇలా చెప్పారు. పూర్వము ఈమె సౌదామణి అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడు ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలుగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవంశం చేత ఆ ఒక కోమటి వాని నుంచి పెట్టుకున్నది. జారవత్త మెన్నటికి దాగదు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరూ తెలిసి వారు ఆమెను వెలిదీసి ప్రాయశ్చితం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వేసనితో జీవించడం ఆరంభించింది. అతని దుస్సంగాతంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదూడను ఒక దాన్ని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికి దాన్ని దాచి మిగిలిన దేహాన్ని వండుకుని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవుదూడని పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షణ అనుభవిస్తూ కర్మశేషం వలన ఈ జన్మను పొందింది.
ఈ జన్మలో ఆమె గుడ్డిది, కుష్ఠరోగి. కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడి వారు మరణించాక దిక్కు లేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్షం కోసం యాచించింది, అడుక్కునుంది. ఆనాడు అన్నం ఎవరు వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రమే ఉన్నింది. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటన్నిటిని జారి విడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసం, జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తన విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఆమె కైలాసానికి తీసుకురమ్మని మమ్ములను శంకరుడు పంపాడు అని చెప్పాడు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమె కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ బుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణ శాపం నుండి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.